నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. కుమార్తె పట్టా ప్రధానోత్సవానికి హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీ సావిత్రి గౌరీ వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలి. బాబు నాగేంద్ర. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. రైతులు రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమన్ కుమార్. రోడ్లపై ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహన చోదులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను సూచించారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతకి సంబంధించిన ప్రచార బ్యానర్స్ మరియు పోస్టర్స్ ను ఆయన విడుదల చేశారు. రహదారి భద్రతా మహోత్సవాలు ఫిబ్రవరి 15 వరకు నిర్వహించబడతాయని ఆయన వెల్లడించారు. అనుకోకుండా సంభవించే రోడ్డు ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఇది చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఈ ప్రమాదాల సంఖ్యను జీరోకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రహదారి భద్రత అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు గాను రహదారి భద్రతలో అనుబంధ శాఖలు అయిన రవాణా, పోలీస్, రహదారి, ఇంజనీరింగ్ మరియు వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డిసిహెచ్ఎస్ శేషకుమార్, బాపట్ల డిపో మేనేజర్ బి సిమన్నారాయణ, రోడ్డు సేఫ్టీ ఎన్జిఓ రాజా సల్మాన్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల స్టాల్ ని జిల్లా కలెక్టర్ ఆవరణలో కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అనంతరం వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయిల్స్ ఇది బెల్లం పౌడర్ సార్, అనకాపల్లి నుంచి వస్తుంది సార్. సార్ అంటే సార్ మనము సార్ నేను ఫోన్ నెంబర్ ఇస్తాను సార్. ఏ రైతు నుంచి తీసుకున్నాము అతని ఫోన్ నెంబరు నేను 2 years బ్యాక్ ఓపెన్ చేశాను సార్. ఆయన కూడా పక్కన నుంచి అన్ని తెప్పించుకుని వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2వ కుమార్తె వర్షారెడ్డి ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్ లో ఎంఎస్ ఫైనాన్స్ కోర్సును పూర్తి చేసి డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులయ్యారు. కుమార్తె పట్టా ప్రధానోత్సవానికి వైఎస్ జగన్ దంపతులు హాజరయ్యారు. ఈ నెలాఖరున జగన్ లండన్ నుంచి తిరిగి ప్రయాణం అవుతారని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. 4వ శుక్రవారం దివ్యాంగుల కొరకు మరియు ఎస్సీల కొరకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్టీలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వారి సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ప్రఖర్ జైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైవే వేసినప్పుడు దాని పారి కూడా బాగా కొట్టారు. కొంతవరకు కట్టారు, కొంతవరకు ఆపేశారు సార్. దాని మీద ఒకసారి కట్టేటప్పుడు వెదుర్లపల్లి అంటే మనం బాపట్ల నుంచి టువర్డ్స్ చీరాల వెళ్ళేటప్పుడు చాలా పక్కన అక్కడ వాళ్ళు డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్. ఆ హైవే కోసం వీళ్ళ ప్రహరీ కూడా తీసేశారంట. అండ్ దాన్ని రీబిల్ట్ చేయలేదు. మరి డబ్బు ఎవరికి ఇచ్చుంటారు, ఎవరికొరికి ఇచ్చుంటారు కదా, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చుంటారు.
ఒకసారి పిలిపించి మీదేనా స్కూల్ అది? డబ్బులు ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ పిలిపియండి ఇప్పుడు వెంటనే, కనుక్కునేది ఏమంటుంది. వాళ్ళు లక్ష 2 లక్షలు ఇచ్చారు సార్. కొన్ని మంత్రాలు ఇచ్చారు. ఇంకా కొంతమంది పిల్లలు 150 మంది అంటే 70 మంది ఆడపిల్లలు, 70 మంది మోపిల్లలు. అసలు మన కార్యక్రమం వికలాంగ దినోత్సవం కార్యక్రమం కూడా వచ్చారు సార్. ఉన్నప్పుడు చెప్పారు, అందుకని సార్ గారు తీసుకుంటారు సార్. అందుట్లో అది ఒకటి మన వికలాంగులది ఆఫీసు వారానికి 3 రోజులు ఏర్పడి చెప్పాం కదా. అది వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటారు, 3 రోజులు అక్కడ ఉంటారు. అది పెట్టుకోండి అమ్మా ఇప్పుడు ఫర్ యూ. కొన్ని సోమ మంగళ బుధ అక్కడ ఉండి గురు శుక్ర. అర్చన ఇప్పుడు ఆలింకో వాళ్ళతో మాట్లాడండి. అంటే ఇది కొత్త జిల్లాలో తీసేసుకోండి, టేక్ ఇట్ యాజ్ న్యూ డిస్ట్రిక్ట్, ఇంకా ఏం జరగలేదు అన్నట్టే. సో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వేకువజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఊరు ప్రజలు. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గొల్లాపల్లిలో అలపర్తి పుల్లారెడ్డికి చెందిన పూరిళ్లు, బరిగొడ్డు చావడి, గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో దూడ మృతి చెందగా 2 గేదెలు తీవ్రంగా కాలిపోయాయి. సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పుల్లారెడ్డి తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు బాధితులు తెలిపారు. ప్రమాదంలో భాగంగా గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిపారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. అగ్ని ప్రమాదంలో గేదెలు కాలిపోవడంతో పశు వైద్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదని బాధితులు వాపోయారు. రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్ రైతులను కోరారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సుమంత్ కుమార్ మాట్లాడుతూ, పంట నమోదు చేసుకుంటే పంట నష్టపరిహారం, పంటల బీమా, కనీస మద్దతు ధరతో పాటు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ పథకాలు సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం రైతులకు యూనిక్ ఐడిని క్రియేట్ చేస్తుందన్నారు. గ్రామ రైతు భరోసా కేంద్రాలలోని వ్యవసాయ సహాయకులు సిబ్బందిని కలవాలని రైతులకు సూచించారు. ప్రక్రియ పూర్తవ్వాలంటే దానికి సంబంధించి వేలిముద్ర కూడా వేయాల్సి ఉంటుంది. అంటే ఈకేవైసీ అనేది జరగాల్సి ఉంటుంది. ఆ ఈకేవైసీ వేలిముద్ర ద్వారా కానీ లేకపోతే ఓటీపీ ద్వారా కానీ ఈ ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. పంట నమోదు చేయించుకొని ఈకేవైసీ చేయించుకుంటేనే పంట నమోదు ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి రైతులందరూ గుర్తించి పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఆధార్ ఎలాగో రైతులకు కూడా ప్రతి ఒక్క రైతుకి ఒక యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేయబడుతూ ఉంది. దాని ద్వారానే మనకి వ్యవసాయ అనుబంధ పథకాలన్నీ వర్తింపబడేటట్టు గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఐడి అనేది క్రియేట్ చేసేది మన గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి నెల ఒక్కొక్క అంశమే లక్ష్యంగా స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాలు జరపాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో శ్రమదానం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి కార్యక్రమాలు చేసేవారన్నారు. జబ్బులు రాకుండా పరిసరాల శుభ్రతను చేర్చడం జరిగిందని వివరించారు. పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆహ్లాదకరంగా మారతాయని పేర్కొన్నారు. ఈ నెలలో మరుగులు, కాలువలు శుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి తదితరులు పాల్గొన్నారు. ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ మీద పడేటువంటి దుష్ప్రభావాలు, ప్రకృతి మీద, పర్యావరణం మీద పడేటువంటి దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయి మనం చేసేటువంటి కార్యక్రమం వల్ల. దీంట్లో మన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. తద్వారా కమ్యూనిటీ అనేది ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అట్లానే మనకు మన పరిసరాలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా మారిపోతాయి. ప్రజలకు కూడా అదొక మంచి ఫీలింగ్ని ఇస్తుంది. అట్లానే దీనికి సంబంధించి ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ పనులన్నీ మనం చేయడం వల్ల. దీంట్లో మనము అవేర్నెస్ చేస్తాము, పబ్లిక్ అందరినీ కూడా ఎడ్యుకేట్ మనం చేస్తాము ఈ విషయంలో.
సో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది. సిటిజన్ ఎంపవర్మెంట్ అనేది, క్లీనర్, గ్రీనర్, హెల్దియర్, వెల్దియర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లనే ఇంప్రూవ్ లివబిలిటీ ఇండెక్స్, ఫోస్టర్ సర్క్యులర్ ఎకానమీ. సో ఇవన్నీ కూడా మన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అట్లనే దీనికి సంబంధించి ఏదో మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అని కాకుండా ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్తో మనం చేయాలని చెప్పి కూడా క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకు నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారంగా జనవరి 2025 అంటే ఈ నెల మనకు కాన్సెప్ట్ ఏంటంటే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది మన కాన్సెప్ట్. ఈ మంత్ ఎవ్రీ మంత్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేటువంటిది ఈ జనవరి నెల కాన్సెప్ట్ ఇది. సో దీనికి ఏంటంటే మనం దీంట్లో క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, ఎవ్రీ సిటిజన్ టు హ్యావ్ అన్ ఐ ఫర్ క్లీన్ సరౌండింగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ లిటరింగ్ హ్యాబిట్. తగలబెట్టడము ఎక్కడైనా రూరల్లో కానీ అర్బన్లో కానీ చెత్తని తగలబెట్టడము అనేటువంటిది జరగకూడదు. సో దీన్ని మనము ఈ నెల దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకుంటాము. న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనేది ఎక్కడ కూడా తగలబెట్టడం అని జరగకుండా సైంటిఫిక్గా డిస్పోజల్ జరిగేటట్టు చూసుకోవడం అనేది దీనికి సంబంధించి. సావిత్రి గౌరీ వ్రతములను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సావిత్రి గౌరీ వ్రతముల భక్తులు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటలో గల సీతారాంపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కృష్ణ శాస్త్రి స్వగృహంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. అదే విధంగా ప్రతిరోజు 12:30 స్వామివారి మంత్ర పుష్ప నీరాజన, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు వంటివి ఉన్నాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు మనం చాలా చాలా పుణ్యాత్ములు. బాపట్లో రైలుపేటలో గోడా బాలయ్య గారి స్వగృహం నందు గత 7 సంవత్సరాలుగా పార్వతీ గౌరీదేవి యొక్క వ్రతాలు చేసుకుంటూ మహిళలందరూ, అమ్మలందరూ చక్కటి కార్యక్రమాన్ని 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనంతరం 7 వారాల కళ్యాణం చేసుకుంటున్నారు. రోజుకొక కళ్యాణం. సిద్ధి బుద్ధి సమేత సంపత్ గణపతి కళ్యాణం, శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి కళ్యాణం, సువత్సలా సమేత ఆంజనేయ స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, రామ కళ్యాణం, సుదర్శన యాగాలు చేసుకుంటూ మహిళలందరూ కలిసి సామూహికమైన అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మల గన్న యమ్మ ముదురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ, ఆ అమ్మ మన దుర్గమ్మ అని చెప్పుకున్నట్టుగానే ఈ మంగళగౌరీదేవి వ్రతాలు చేసుకుంటున్న వారికి సౌభాగ్యంతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో ఉంటారనే పూర్వకాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని దీన్నే బొమ్మల కొలువుగా పెట్టి బొమ్మల కళ్యాణం కూడా చేస్తుంటారు. ఇది ఎవరింట్లో అయితే జరుగుతుందో ఆ ఇంట్లో నిత్య నైవేద్య ధూపదీప నైవేద్యాలలాగే ఆ అమ్మవారు ఇక్కడ ఉండి చేయించుకొని మనందరికీ సుఖశాంతులు ఇస్తుంది. అయితే ఇవాళ రైలుపేట మొత్తం వచ్చే భాగ్యం ఇక్కడ మనకి గోడా బాలయ్య గారి స్వగృహం నందు గోడా భట్టు, అలాగే ప్రఖ్యా ధర్మం ఆదిశేషయ్య గారు, మా సోదరుడు అదిగో పోలా అంటుంటాం, పోలా పవన్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు 7 రోజులు జరుగుతాయి. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో అమ్మలందరూ వచ్చి చూసి ఆనందించి ఆ వ్రతం చేసుకుంటున్న మహిళల ద్వారా కొద్ది కుంకుమ పెట్టుకుంటే ఆ సౌభాగ్యం ఇంత అంత. అందరం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. అందరం కలిసి ఆ మంగళగౌరీదేవి యొక్క ఆశీస్సులు పొందుదాం. శుభం. శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామస్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని వీక్షించారు. అల్లపాలెం మండలం పెదపులుగువారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 20వ వార్షిక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పరిమి రామకృష్ణ సాయి, పుచ్చ కేశవ బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సాంబశివారెడ్డి దంపతులచే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. హారతి, మంత్ర పుష్పము, తీర్థ ప్రసాదాలు అనంతరం 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంను గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
కుమార్తె పట్టా ప్రధానోత్సవానికి హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీ సావిత్రి గౌరీ వ్రతములు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలి. బాబు నాగేంద్ర. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. రైతులు రబీ సీజన్ పంట నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయ అధికారి సుమన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.